తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చర్చించుకుంటున్నది ఏదైనా అంశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, వ్యవస్థలు నిర్వీర్యమైపోయి, వాటితో పాటుగా ఇక రాజధాని మరలా మావిగన్ అంటే వైసీపీ, అమరావతి అంటే టీడీపీ. సో రాబోయే ఎన్నికల్లో అదే రెఫరెండం అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. సో వీటితో పాటుగా నిన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక రకాలైన అంశాలు, ముందు ప్రధానంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని కొంతమంది అరాచక శక్తులు వ్యవస్థల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి సమాజంలో అనే తరహాలో వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఉండటం, దీనిపైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు అని చెప్పేసి ఆయన కొంచెం గట్టిగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు. నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసారా? మరి మీకు ఏమనిపించింది? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా లేదా, పోలీసులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారా, మరేంటి ఆయన మాటలకు అంతరార్థం? 2004 ముందు నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు. 2004 ముందు నుంచే అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు నుంచే? అంతకుముందు చదువుకున్నప్పటి నుంచి కూడా కొంచెం తెలుసు. 4 నుంచి బాగా తెలుసు. 4 ముందు నుంచి తెలుసు. 4 తర్వాత ఇంకా బాగా తెలుసు. ఓకే. ఆ తర్వాత 2009లో లోక్సభ సభ్యుడు అయ్యాడు. లోక్సభ సభ్యుడు ఎలా అయ్యాడో మీకు నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఓకే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. అప్పుడు నాకు ఎప్పుడు అనుమానం రాలా. ఏమనుమానం? జగన్మోహన్ రెడ్డిని చూసి. ఈ మధ్య కాలంలో వస్తుందంటే ఇతను గ్రహాంతరవాసి అని నాకు అనుమానం వస్తూ ఉంది. ఊరుకోండి సార్, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని అలాంటి మాటలు ఏంటి? సరే, దానికి మనం అంటే నా అనుమానాన్ని చెప్తున్నానయ్యా. మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి. నాకు వచ్చిన అనుమానం నేను చెబుతున్నాను. చెప్పండి. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగం గురించి కానీ, ఇక్కడ చట్టాల గురించి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటాయా మీరు చెప్పిన దాని ప్రకారం? నేను చెప్తున్న దాని ప్రకారం ఎవరికైనా తెలుస్తుంది. మన పౌరులు అయితే చాలు. పౌరులు కాదు, అతను మాజీ ముఖ్యమంత్రి. అవును. మన వ్యవస్థల గురించి, రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, న్యాయాల గురించి, రైట్, ఆయనకి అంటే న్యాయస్థానాల గురించి మనకంటే ఎక్కువగా అతనికి తెలుసు. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి అతను ఏ విధంగా బయట ఉన్నాడో మనందరికీ తెలుసు కాబట్టి ఓకే, ఆ విషయంలో కూడా తెలుసు అతను, న్యాయస్థానాల గురించి కూడా. మరి ఇలాంటి వ్యక్తి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రానికి కూడా రాజధానికి చట్టబద్ధత లేకుండా ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి కదా. అవును. అంటే ఆ రోజు అనుకున్న దాని ప్రకారం కొనసాగించుకుంటా ఉన్నారు కదా. తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పని ఒక చట్టబద్ధత, చట్టం రూపేణ లోక్సభలో, రాజ్యసభలో ఏప్రిల్ 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు 2 సభల్లోనూ ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్వారా ఆమోదముద్ర పొంది ఈ రోజు శాశ్వత రాజధానిగా ఏదైతే చట్టబద్ధత ఏర్పడిందో దాని గురించి మాట్లాడిన వ్యక్తి ఎవడైనా సరే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. లోక్సభ, రాజ్యసభ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని విరుద్ధంగా మాట్లాడినట్టే కదా. మరి దీని మీద తీవ్రమైన చర్యలు ఉండాలి కదా. అంటే చర్యలు అంటే దాని మీద వివరణ కోరాలి కదా. ఎన్నికల కమిషన్ కోరాలి, హోంమంత్రి గారు కోరాలి, ప్రధానమంత్రి గారు కోరాలి, చివరికి రాష్ట్రపతి భవనం కూడా కోరాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడగాల. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ రోజు ఇలా జరిగిన దానికి మళ్ళీ దీన్ని తీసుకొచ్చేసి 5 సంవత్సరాలు అమరావతిలోని గడ్డి పరకను కూడా తొలగించలేని నువ్వు అసమర్థుడివి, పిరికివాడివి. 2022 మార్చి 3వ తారీఖున రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నోరు మూసుకొని కూర్చో, ఇది మ్యాండమస్ అని తీర్పిస్తే నోరు మెదపని నువ్వు ఈ రోజు ఏదో పగలదీస్తానని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఏమిటి దీని అర్థం అని చెప్పని నేను అడిగిన వీళ్ళు నలుగురు మీ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? రైట్. అంటే గ్రహాంతరవాసిని అయితే వదిలిపెడతారు. భారత రాజ్యాంగానికి బొద్దుడైన ఏ వ్యక్తినైనా సరే దాని మీద చర్యలు తీసుకుంటారు. వ్యవస్థల్లో లోపాలు అని ఆయన అన్నారు కదా, అది ఇదేనా? అదే కదా, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీని ఉదాహరించాడు. ఈ రోజు కేంద్రంలో దాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేంద్రంలో ఒప్పించింది ఎవరు? తీర్మానాన్ని పెట్టింది ఎవరు? ఈ రోజు ఇక్కడ భాగస్వాములు ఎవరు? భారతీయ జనతా పార్టీ గురించో లేకపోతే జనసేన గురించో మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా?
భారతీయ జనతా పార్టీని మాట్లాడితే మళ్ళీ కటకటాలు ఏమంటూ ఉంటామని భయమా? ఏంటి నీ భయం? రేపు పొద్దున రాజధాని పూర్తి అయిపోతే ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసి కొంచెం అంటే అంత వేగవంతంగా జరగకపోయిన పనులు అయితే జరుగుతున్నాయి కదా. 60,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి కదా. ఈ డబ్బు ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? తాత కడతాడా? ఎవడు కడతాడు? రేపు పొద్దున మాట్లాడితే ఈ నష్టం ఎవరు? ప్రజలే కదా. ప్రజల పన్నుల మీద నుంచే కదా. ఇదంతా ప్రజల ఆస్తే కదా. నీ ఇష్టం చేయడానికి ఎవడివి నువ్వు? ఏ హక్కుతోటి మాట్లాడుతున్నావు? రేపు అధికారం వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ముందు ఇది చూసుకోమను, ఈ 11 స్థానాలు నిలబెట్టుకోమను, తర్వాత మా ముఖ్యమంత్రి సంగతి చూద్దాం. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిని అయితే ఇట్లా చేస్తానంటున్నారు. దానికే అసలు ఆ ఆలోచన బయటికి వచ్చిన తర్వాత, అతని నోటి నుంచి వచ్చిన తర్వాత దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందా లేదా చెప్పండి. ఇక్కడ అతను ఇష్టారీతిగా ఆ రోజేమో శాసనసభ సాక్షిగా 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలి అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే 13 జిల్లాలతో చిన్న రాష్ట్రం మంది కాబట్టి విజయవాడ గుంటూరు మధ్య అనువైన ప్రదేశం రాష్ట్ర నడిబొడ్డును కావాలని చెప్పని చెప్పింది నువ్వే. డిసెంబర్ 17, 2019లో శాసనసభ సాక్షిగా 3 రాజధానులు ప్రకటన చేసింది నువ్వే. దక్షిణాఫ్రికా ఉదంతం చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు లేవు. ఇది మొట్టమొదటి తప్పు అతను చెప్పింది. దాన్ని తీసుకొని వచ్చేసాడు. శాసన మండలిలో దాన్ని తీర్మానం ప్రవేశపెట్టారు. శాసన మండలిలో ఆమోదం పొందలేదు. శాసన మండలి రద్దు చేస్తాను అన్నాడు. ఇటు ముక్క కూడా కదలించలేకపోయావు. శాసన మండలిని నువ్వే కొనసాగించావు. సిఆర్డీని రద్దు చేస్తానన్నావు. న్యాయస్థానం ముట్టికాయల వేయంలోనే చెంపదెబ్బ వేయంలోనే మళ్ళీ నోరు మూసుకొని కలకుండా కూర్చున్నావు. అదే కదా సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని మళ్ళీ అదే చెప్పబోతున్నాను. ఆ రోజు నువ్వు అన్న వ్యక్తివి. ఈ రోజు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ ఎవరు? రైతులు ఎవరు? 5 సంవత్సరాలు రైతులు గుర్తు రాలేదా? 5 సంవత్సరాలు రైతులు గుర్తు రాలేదా? 34,353 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు గుర్తు రాలేదా? 29 గ్రామాల రైతులు గుర్తు రాలేదా? 29,000 మంది పైచిలుకున్న రైతులు గుర్తు రాలేదా? ఇప్పుడు వీళ్ళు పిడిగల మంది రైతులు గుర్తొచ్చారా నీకు? 103 మంది. వీళ్ళేనా రైతులు? 103 అంతే కదా. వీళ్ళేనా రైతులు? మిగిలిన వాళ్ళు రైతులు కాదా? ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారు? నిన్నదాకా భూములు ఇవ్వని రైతులే కదా వీళ్ళు. ఈరోజు కూడా ఏమంటున్నారు వాళ్ళు? భూములు ఇస్తారంట. సిఆర్డీ మామూలుగా దానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇస్తారంట. సిఆర్డీ పరిధిలో ఉన్నాం కాబట్టి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైతే భూమి వెళ్తుందో ఆ భూమి మాత్రం ఇచ్చి అటు ఇటు భూమి అట్టి పెట్టుకుంటారంట. వాళ్ళ కండిషన్స్. దాన్ని మాట్లాడుకోవాలా ప్రభుత్వం? ఎవరితో మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి ఇప్పిస్తాడా? ప్రభుత్వంతో మాట్లాడాలా? మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పిస్తాడా? ఇక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే నాటకాలు ఆడుతున్నారు. రెండోది ఆ రైతుల్లో కొంతమంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రుణం ఇప్పించింది కదా విదేశీ బ్యాంకుల ద్వారా. వాళ్ళకు ఉత్తరాలు రాశారు ఇయ్యొద్దని కాదు. ఇక్కడ భూమి విలువ తక్కువ ఉంది. భూమి విలువ మామూలుగా ఎట్లా ఉంటది? ప్రభుత్వం రేటు ఒక రకంగా ఉంటుంది, మన ధరలో వేరేలాగా ఉంటది. ఇంత తక్కువలో ఉన్నాయి, మీకు ఎక్కువ చూపించారు కాబట్టి మిమ్మల్ని మోసం చేశాడు, మీరు రుణాలు ఇవ్వద్దని చెప్పి రాస్తున్నారు రైతులు. అంటే రాజధానికి అట్టుబడ్డ వాళ్ళందరూ కూడా రాష్ట్ర ద్రోహులే కదా. నిస్సందేహంగా చెబుతున్నాం. రాష్ట్రానికి రాజధాని అడ్డుపడిన వాళ్ళందరూ రాష్ట్ర ద్రోహులే కదా. మరి అలాంటి ద్రోహులు వీళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్తారు? ఈరోజు అంటున్నాను నేను. రైతులు కూడా వాళ్ళ గురించి ఆలోచించట్లా నేను. ఎందుకంటే మీరు రాజధానికి అడ్డుపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కట్టబడుతున్నారు. మీ పిల్లలు కూడా ఉంటారు రేపు పొద్దున. 5,50,00,000 మందికి సంబంధించింది ఈరోజు రాజధాని అనే అంశం. అతను న్యాయబద్ధంగా మాట్లాడితే, చట్టబద్ధంగా మాట్లాడితే, అమరావతి నిర్మాణాలు ఏదైనా లోపాలు ఉంటే, అక్కడ ఏదైనా అవినీతి జరుగుతూ ఉంటే దాని మీద ఉద్యమించండి. మీరు ఆ ప్రాంతం వాళ్లే కదా. ఆ ప్రాంతం వాళ్లే కదా. దాని గురించి మాట్లాడుకోకుండా రోజు ఒక తీరుగా మాట్లాడుతూ, ఇష్టారీతిగా మాట్లాడుతూ, మన్నేమో పేరున్నా అని అమరావతి గుదిబండి అంటాడు. నిన్న వచ్చే తెలియని దేవినేని అవినాష్ మేము అమరావతిలో ఎప్పుడు కాదన్నాం అని మాట్లాడతాడు. మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మావి గన్ అంటాడు. నీ పేరులో గన్ ఉందని మావి గన్లో గన్ పెట్టుకుంటావా? అంటే గన్ సంస్కృతి అనేది. దీని మీద నేను చెప్తున్నాను, దీని మీద ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి కార్యాలయం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు నలుగురు చర్యలు తీసుకోవాలి. రైతులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. భూములు ఇచ్చిన నేరానికి, 5 సంవత్సరాలు వెతలబడిన నేరానికి, 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన నేరానికి, వాళ్ళు అన్నం తిన్నారో తినలేదో, అప్పులు చేశారో, ఏం చేశారో, వాళ్ళ ఆభరణాలు అమ్ముకున్నారో,
5 సంవత్సరాలు పోరాటం చేసిన రైతులు ఈరోజు వాళ్ళు వచ్చి ఈ కిరాతకులు, ఈ దండుపాలెం బ్యాచ్, మెట్ల కింద కట్లపాము లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో చేస్తా ఉంటే రైతులు వాళ్ళ మీద కలబడి వాళ్ళతోటి కొట్లాడుతూ ఉంటే వాళ్ళు కేసులు ఎదుర్కోవాలా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకవేళ ఇది కూడా హైపోథెటికల్లే, ఆయన ఇప్పుడు నేను ఎలా వస్తాను అంటున్నారు. ఒకవేళ వస్తే ఏదైతే 2019లో అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేసారో అదే తరహాలో ఇప్పుడు నిర్మాణాలు ఏమైనా సరే కూల్చడం సంగతి ప్రక్కన పెట్టినా ఆపేసే పరిస్థితి అయితే కనిపించవచ్చు అంటారా? అసలు అతను వచ్చే ఆలోచన తీసేయండి. అందుకని పొరపాటున కనుక వస్తే మీరు అనుకున్నట్టు ఆంధ్ర రాష్ట్రమే ఉండదు. నేను అనుకున్నట్టు కాదు, అతను అనుకున్నట్టు ఆంధ్ర రాష్ట్రమే ఉండదు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం ఉండకుండా? నీకు ఏముంటది? మొత్తం వస్తుందే కదా. ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు? మాట్లాడిన వాళ్ళందరం తీసుకెళ్లి చంపేస్తాడు. ప్రశ్నించేది ఎవరు? అంతకుముందు అతను హయాంలో సమాజం ఏమైపోయింది? వ్యవస్థలు పనిచేయట్లేదా ఏంటి? ఉన్నప్పుడు పనిచేసినాయా? ఉన్నప్పుడు పనిచేసినాయా? ఎంతవరకు పనిచేసినాయి? ఒక్క న్యాయస్థానం తప్ప మిగిలిన ఏ వ్యవస్థలు పనిచేసినాయి చెప్పండి. ఒక్క వ్యవస్థ గురించి చెప్పండి మీరు. న్యాయస్థానం అనేది ఒక్కటి తప్ప. వ్యవస్థలు పనిచేయకపోతే వైసీపీ అధికారంలో ఉండగా ఎంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ ఎలా ఉంటారు? వాళ్ళు కదలకుండా ఇంటికాడ ఉన్నారు కాబట్టి. బజార్కు వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు కదా, బజార్కు వచ్చిన వాళ్ళందరి మీద బెదిరించారు కదా, చివరికి వాళ్ళు లోక్సభ సభ్యుడిని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు కదా. ఒక హెచ్చరిక. ఓ తోట చంద్ర నడి బజార్లో పేగ్గొచ్చారు కదా, ఒక హెచ్చరిక. ఓ డాక్టర్ సుధాకర్ గారిని చనిపోవడానికి కారణమయ్యారు కదా, పెడరెక్కలు ఇల్లు కట్టారు కదా, అది ఒక హెచ్చరిక. ఒక వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంట్లో పడేశారు కదా, అది ఒక హెచ్చరిక చేశారు. దీని చూసి భయభ్రాంతులై మన జోలికి రారు, ఓటేయడానికి రారు, మనమే 30 సంవత్సరాలు ఉంటారని కళ్ళలుగా అన్నారు వాళ్ళు. 175 వై నాట్ 175 కళ్ళలుగా అన్నారు వాళ్ళు. ఈ రోజు ఏంటి? బీహార్ తరహాలోనే ఇక్కడ కూడా అక్కడ లల్లూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడైతే వాళ్ళ పార్టీని అధికారంలో రానికుండా చేశారో, అతను చేసినటువంటి అనాగరిక పరిపాలనకి తిరిగి ఇతని పరిపాలన చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న పొరపాటును కూడా 11 స్థానాలు, ఇలా సమన్వయం లేక ఒక 4 స్థానాలు వచ్చినాయి. కానీ 4-5 స్థానాలు, 4-5 స్థానాలు, ఇది లోక్సభ కాదని చెప్పేది. ఈ 11లో కూడా 4-5 స్థానాలు ఇలా సమన్వయ లోపం వల్ల వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళ గొప్పతనం అయితే కాదు. ప్రజలు ఒక తీర్మానం చేశారు, పనికి మాలినాడు, పనికి రాడు, పరిపాలన చేత కానివాడు, ఇతను అధికార పార్టీయే కాదు అసలు ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించడానికి అనర్హుడు అని చెప్పని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. రైట్. ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి రాడు, ఎట్టి పరిస్థితుల్లో గెలవడం అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అంతకంటే డబుల్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. 29లో మేమే వస్తాం. సాధ్యమేది అంటలో 175 నేను అందుకే చెప్పింది. 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారంటే ప్రపంచ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, ఈ స్థాయిలో అధికారంలో వచ్చిన వాళ్ళు ఇంత అవమానకరమైన రీతిలో ప్రజల తిరస్కారానికి గురై ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని ఒక్క రాజకీయ పార్టీని చూపించండి మీరు ప్రపంచవ్యాప్తంగా. అందుకే నేను చెబుతున్నా అంత నమ్మకంగా. సో ఇప్పుడు అదే రెఫరెండం అంటున్నారు. మావిగన్ అంటే వైసీపీ. ఇప్పుడే కదండి ఇవాళ వచ్చి మళ్ళీ నాది విజయవాడ అన్నాడు. అంటే విజయవాడ అంటే మావిగన్లో ఉందిగా, విజయవాడ అనలేదుగా. మళ్ళీ అమరావతి కాదు విజయవాడ అంటున్నాడుగా. అమరావతి అనే పదం అంటానికి కూడా ఇష్టపడలేదు. ఛాలెంజ్ విషయంలో మాత్రమే అమరావతి అన్నారు. దానికి ముందు స్టేట్ హెడ్ క్వార్టర్స్ అన్నారు. అలాగే రైతులు వెళ్ళిన దగ్గరేమో అదే రైతులు ఎదిరించారు కదా ఈ లీడర్స్ని, దాన్ని ఏమో ఉండవల్లి అని మాత్రమే ప్రస్తావించారు. అదే అందుకే వాళ్ళకు ఒక భయం. ఎందుకంటే అమరావతి అనేది అజరామరం. అది ఎవరో ఎందుకు పెట్టారో ఆ పేరు నాకైతే తెలియదు. కానీ మనకు పురాణాల నుంచి కూడా దేవతల రాజధాని, ఇంద్రుడు రాజధాని అమరావతి. అక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆ రోజు రాణి రుద్రమదేవి గారి సమయంలో అక్కడ ఔషధాలయం కూడా ఉంది. అంటే అక్కడ సహజసిద్ధంగా ఉన్న ఔషధ మొక్కల వల్ల ఆయుష్ పెరుగుతుంది. రైట్. ఇది మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు వచ్చిందో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకైతే తెలియదు. కానీ ఆ పేరు పెట్టడం, ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం మాత్రం అజరామరం. చిన్న చిన్న ఎదురు దెబ్బలు తోలుతున్నాయి. బ్రహ్మం గారు ఏనాడో చెప్పారు కాలజ్ఞానంలో. అదే చెప్పేది. అంటే ఇక్కడ అతను ఎన్ని చేసినా, ఎలా ప్రవర్తించినా, ఎన్ని మాటలు మాట్లాడినా కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. కేజ్రీవాల్ అవును అధికారంలోకి వచ్చాడా? రాలేదు కదా. కవితను జైల్లో పెట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కవితను జైల్లో పెట్టారు.
ఆమె వాళ్ళ పార్టీ ఏమన్నా అధికారంలోకి వచ్చిందా? ఉమ్. రాలేదు. ఉమ్. ఇతను జైల్లో పెడితే సానుభూతి వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వం పదే పదే మాట్లాడుతుంది. అసలు నాకు అది అర్థం కావట్లా. ప్రభుత్వం మీరు ఎక్కడ మాట్లాడిందండి? ప్రభుత్వం మాట్లాడింది మొన్న కూడా చూడండి. ఉమ్. మేము జైల్లో పెట్టాం ఎంతసేపు అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఉమ్. అంటే ఎంతసేపు అంటే తప్పు చేశాడు మీకు తెలుసుగా, ఉమ్. మీరే కదా చెప్పింది. వీధి వీధి గల్లీ గల్లీ ఇంటింటికి వెళ్ళి చెప్పారుగా. చెప్పారు. అంటే ఇప్పుడు మరి ఆ తప్పులు ఏమైపోయినాయి? ఎన్నాళ్ళు పడతాయి? రాష్ట్ర పరిధిలో ఎందుకండి, అక్కడ కేంద్ర పరిధిలో ఉన్నాయి కదా. వాళ్ళు చేయరయ్యా, తెలుసు వాళ్ళకి. ఎవరైనా ఒకటే 25 స్థానాలు వాళ్ళయ్యే కదా. నేను చెబుతున్నాను, ఒకవేళ వాళ్ళకి బాధేస్తే బాధ, నేరాలతో పని లేదు, సంబంధమే లేదు. ఎంతకాడికి రాజకీయ బంధమే, అంతే కదా. మీరు ఎలా ఉంటారు, వాళ్ళు అలానే ఉంటారు. మీరేం చేశారు వాళ్ళు చేయడానికి? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు? ఏమీ చేయట్లా. వీళ్ళు కూడా ఏమి సందేశం ఇట్లా. కాకపోతే వీళ్ళు ఏంటంటే అభివృద్ధి కనపడుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, పోలవరం పూర్తవుతుంది, రాజధాని పనులు జరుగుతున్నాయి, వెలుగొండ పూర్తి అయిపోతుంది, ఫస్ట్ పేజీ జరగబోతుంది, రాయలసీమలో మన తుంగభద్ర సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నారు, కళ్ళ ముందు కనపడుతున్నాయి, పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడిగా భారతదేశంలో 25.3% పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి 100%లో. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంతవరకు తృప్తి, అంతవరకు బాగానే ఉంది. ఇది రేపు పొద్దున పిల్లలకు ఉపయోగపడుతుంది. మీ పిల్లలకైనా నా పిల్లలకైనా రేపు పొద్దున ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పరిశ్రమలు వచ్చి వీళ్ళందరూ ఇంటికాడే ఉండే ఉద్యోగం చేసుకుంటా ఉంటే, తల్లిదండ్రుల దగ్గరే గనక ఉంటే మానవ సంబంధాలు కూడా మెరుగవుతాయి. గమనించుకోండి. ఈ రోజు మనం మామూలుగా వాట్సాప్ లో మాట్లాడుకోవడమే తప్ప, ఎక్కడెక్కడో పిల్లలు ఓదార్చుకోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రి చనిపోతే 3వ రోజు 4వ రోజు 5వ రోజు వచ్చే పరిస్థితి. అవి లేకుండా మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ఇప్పుడున్నటువంటి అంతరాలు దొరికిపోతాయి. గమనించుకోండి. ఎదురుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడ్డారు, మన కోసం ఎంత కష్టపడ్డారు, ఇల్లుని ఏ విధంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి కడుపు మార్చుకుంటే మన చదివిచ్చారు, మన స్టేజ్కి తీసుకొచ్చారు, కళ్ళ ముందు వాళ్ళకి కనపడింది. ఇవన్నీ కూడా రేపు పొద్దున మానవ సంబంధాలు మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ ఆలోచన వచ్చే, చెబుతున్నాను మళ్ళీ, ఈ ఆలోచన వచ్చే కూటమికి మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి ఎస్సీ వర్గాల్లో తొలిసారిగా నేను చెప్తున్నాను, గుండె చేసుకొని 10% మంది మార్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ స్థితి వాళ్ళు చూసి 10% మందిని తల్లిదండ్రులు మార్చుకొని మన ఓట్లు వేయించారు. వాళ్ళని కాపాడుకోండి మీరు, చాలు, ఇంకేం చేయక్కర్లా. అయితే ఫైనల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక మాట చెప్పండి. వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది? పోటీ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి, అప్పుడు చూద్దాం. ఏంటి పోటీ చేసేవాళ్ళు ఉంటారు? అసలు వాళ్ళ పార్టీ ఉంటే చెప్పండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ చేసిన కామెంట్ వలన వైసీపీ ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఏమనుకుంటారు? వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మావిగానని వాళ్ళు మాట్లాడలేదు కదా, ఇతను 3 రాజధానులని వాళ్ళు మాట్లాడలేదు కదా. ఆ రోజు ఉన్న బానిసలు రేపు పొద్దున బయటకు వచ్చి మాట్లాడతారని ఎలా అనుకుంటాం మనం? సరే, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అన్న, ఇన్నర్ ఫీలింగ్ లేదు, బయట ఫీలింగ్ లేదు. వాళ్ళకి ఫీలింగ్ ఉంటే వాళ్ళకి చాలా గుర్తొస్తాయి. వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే. ఇప్పుడు యాస్పిరెంట్స్గా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నేను సీట్ ఆశించేవాడిని ఉన్నాను అనుకోండి, అరే అన్న మావిగన్ అన్నాడు ఏంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి, అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అది పోయినసారే అడిగారు. పోయినసారి అడిగితే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రెండు కలిపి 33 స్థానాలు. అవునా జిల్లాలో? అవును. అంటే 33 స్థానాల్లో మనకి 29 స్థానాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయక ఓడిపోయాడా? లేదు కదా. కాబట్టి మీరు వదిలేసేయండి, నేనున్నాను, నన్ను చూసి ఓట్లేస్తారు. అది 3 రాజధానులు అన్నప్పుడు జరిగిన డిస్కషన్. అవును, రైట్. దాని తర్వాత ఫలితాలు వచ్చినాయి. స్వీపు 2 జిల్లాలో 33 స్థానాలు స్వీపు. అప్పుడు ఆ తర్వాత ఇంకేమైనా పరివర్తన? స్వీప్ అయిన తర్వాత కూడా ఆ పార్టీ ఉన్న సిగ్గులేని జనాల గురించి మనం ఏం మాట్లాడుకుందాం చెప్పండి. స్వీప్ అయింది కదా. అవును. ప్రజలు తిరస్కరించారు కదా. అవును. ఎంత తేడాతో ఓడిచ్చారో అర్థమైపోయింది కదా. ఈ రోజు కూడా వాళ్ళు అభిప్రాయంతో చెబుతున్నారు కదా. ఇంకా అతని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ పార్టీని అంటిపెట్టుకుని తిరుగుతున్నారంటే వీళ్ళు ఏ పార్టీకి రావడానికి అనర్హులు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అదే చెప్పేది. కాబట్టి ఏ దిక్కు లేని చాట ఏదో అంటారే, మనం పదం ఉపయోగించలేదని, ఏ దిక్కు లేని చాట ఇదే ఆదం చెట్టు మహావృక్షం అని కూడా అంటారు. అలా కనపడతా ఉందన్నమాట. రైట్. ఇక తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా అసలు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎలా ఉన్నారు, ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఏలూరులో ఏదైతే సమావేశం నిర్వహించుకున్నారో ఆ సందర్భంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన అరెస్టు, ఈ అరెస్టులు జరిగిన క్రమంలో తెలంగాణ వచ్చి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారా, అలా ఎలా చేస్తారు అని చెప్పేసి ఒక పక్కన కవిత,
ఇంకొంతమంది మేధావులు దీనిపైన మాట్లాడతాం. సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగానే అన్నారు, వాక్ స్వాతంత్రం అంటే మీ ఇష్టానురీతిగా మాట్లాడితే అది వాక్ స్వాతంత్రం కింద రాదు అని చెప్పేసి క్రైటీరియాగా కొన్ని చెప్పారనమాట. సో దీనిపైన ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది, దాన్ని అరికట్టగలుగుతారా? సరే, మీరు అన్నదానికి ముందు ఒక ప్రశ్న అడుగుతాను, మీ దగ్గర నుంచి కూడా నాకు సమాధానం కావాలి. ఏ ప్రాంతంలో వాళ్ళు సభ నిర్వహించారు? ఏలూరులో. ఏలూరులో ఎక్కడ? ఏలూరు నాకు ఒక పాఠశాలలో, ఒక విద్యాలయంలో నిర్వహించారు. ఏ ప్రాతిపదికన వాళ్ళకి అనుమతులు ఇచ్చారు? ఆ అనుమతులు ఉల్లంఘించినందువల్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న ముందు నాకు చెప్పండి. మాది మంచి ప్రభుత్వం కదా అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయినసారి కూడా ఓ సంఘటన జరిగినప్పుడు నా చేతిలో హోమ్ మినిస్టర్ ఉంటే అని మాట్లాడాడు. అవును. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఆ జరిగే సంఘటనలన్నీ మనం ప్రేక్షపాత్ర వహించి చూస్తూనే ఉన్నాం. మీరు నేను మాట్లాడుతూ ఉన్నాం. మనలాంటి వాళ్ళు ఒక 20-30 మంది మాట్లాడుతున్నారు. ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడుతున్నారు, మంచి చెడు గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఏమైనా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నిజంగా ఆయన స్వాగతిస్తా, నేను ఆయన అన్న మాటలు స్వాగతిస్తా. అది కార్యాచరణలో వస్తే, ఆచరణలో కనుక కనపడితే దానికి ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీరు కూడా నాన్న పులి సామెతలాగా తయారవ్వద్దు. నేనా? మీరు కాదు, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు. మీరు అన్నారు కదా, ఇప్పుడు మీకు సంబంధం లేకపోయినా మీరు అన్నారు కదా, అందుకని చెబుతున్నా. ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, లోకేష్ గారైనా మీరు కూడా నాన్న పులి సామెత మీద తయారవ్వద్దు. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ అనేది ఉంటుంది. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి. అందుకనే కదా డిప్యూటీ సీఎం కార్యాలయం నేను ఫిర్యాదులు కూడా స్వీకరిస్తాను, ఎవరైనా ఏదైనా సరే ఉల్లంఘించిన అసభ్యకరమైన పోస్టులు. ఇదేంటి మీరు దాని గురించి మాట్లాడారు? చెప్పిన దానికి చెప్పండి. ఒక పాఠశాల ప్రాంగణంలో, ఒక విద్యా ప్రాంగణంలో ఏర్పాటైతే అనుమతులు ఈ విధంగా తీసుకుంటే దాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు చెప్పండి. ఆ తర్వాత మీరేం తీసుకుంటారు నేను చెబుతా. ఆయన అభిప్రాయం ఇవాళ కాదు, నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు ఇవాళ కాదు, చిత్ర పరిశ్రమ నుంచి గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నేను ఆయన చూస్తూనే ఉన్నా. ఆయన ఆవేశాన్ని చూస్తున్నాను, ఆయన ప్రశ్నించే తత్వాన్ని చూస్తున్నాను, అన్ని చూశాను నేను. సహజంగానే ఆ రోజు అన్ననే విభేదించిన తీరు కూడా మనం గమనించుకోవాలి ఇక్కడ. అవును. కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధతే కారణం. రైట్. ఈ రోజు కూడా ఎంతమంది ఆయన ఏమంటే నడుస్తున్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి విలక్షణ మనస్తత్వమే కారణం. ఆయన నేనే క్వశ్చన్ కూడా ఏమీ అనుకోవట్లేదు. కానీ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఉందా ఇక్కడ? ఆయన అనుకున్నట్టు ఆయన జరుగుతుందా? జరగట్లేదు. అదే నేను అంత మాట అన్నారు. అందుకే మరి ఇది నిజంగా ఆయన ఇప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని చూసుకుంటా ఉంటే కొన్ని జరగట్లేదు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించట్లేదు. ఆయన పదే హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళలో మార్పులు చేర్పులు ఏమి లేవు. అదే కార్యాచరణలో ఈయన అనుకుంటున్నారు కానీ ఆ అధికారులు ఆ రకంగా సహకరించట్లేదు. అది ఎగ్జిక్యూట్ అవ్వట్లా. అది ఇలా ముగ్గురిది లోపమే. ఒక పవన్ కళ్యాణ్ గారిని బాధ్యం చేయట్లేదు. అదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఇన్ని చేస్తున్నాం, ఇంత పెట్టుబడి తీసుకొస్తున్నాం, ఇన్ని రకాలుగా ప్రజలకు మేలు చేస్తున్నాం, అన్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాయి, కానీ ఇలాంటి వల్ల మన ప్రభుత్వానికి మచ్చొస్తుంది. కాబట్టి దీన్ని సరిదిద్దటానికి ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. చివరి 6 నెలలు ఎన్నికల గొడవలు పక్కన పెట్టేసేయండి. 30 నెలలు ఉంది. అంటే 900 రోజులు పైసలు ఉంది మీకు అవకాశం. 90 రోజులు చాలు చక్క పెట్టాలంటే గట్టిగా మీరు ఆ చర్యలు చివరిలో అలాంటి చర్యలు తీసుకుంటే వేరే సంకేతాలు వెళ్తాయి. అవునవును, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకోండి మీరు ఆ చర్యలు. ఇప్పుడు తీసుకున్నారనుకోండి నిస్సందేహంగా ప్రజలు ఆలోచిస్తారు. ఎంత ఆలోచించకపోతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేస్తారు ప్రజల్ని. ఇప్పుడు కొన్ని చర్చా వేదికల్లో నేను చూస్తున్నాను, చాలామంది నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, ఈ చర్చా వేదికల్లో మాట్లాడేవాళ్ళు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ప్రజలు అంటారండి. ప్రజలు కదా తీర్పిచ్చింది ఇది. అవును. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించింది ప్రజలు కదా. అవును. 164 స్థానాలు ఇచ్చింది ప్రజలు కదా. అవును. వాళ్ళంతా స్పష్టంగా అర్థమయ్యే కదా ఇచ్చింది. ఇంకా మీరు ఆలోచించండి అంటారు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ క్లారిటీతోనే ఉన్నారు. వాళ్ళు క్షుణ్ణంగా అర్థమైపోయి ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏ కర్రు కాల్చి ఎక్కడ వాత పెట్టాలో
ఏ కాడు చేతులు ఇచ్చి మూలం కూర్చోబెట్టాలో, ఓడగొట్టిన నాగలం చేయాలో వాడు చేశారు కదా. వాడు చేశారు కదా. మీరు చేయాల్సిన బాధ్యతను మీరు నిర్వహించండి. అరే నిన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారిది స్థలం, దాని గురించి రఘురామకృష్ణరాజు గారి స్థలం. అవును. ఈ రోజుకి నిన్న రఘురామకృష్ణరాజు గారిని నాలుకే కోస్తా, అదే చెప్పబోతున్నా పవన్ కళ్యాణ్ గారికి. రెండు అంశాలు. రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఒక ఉపసభాపతి ముందు రాజ్యాంగబద్ధమైన పదవి, ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా నాలుగు వస్తానంటాం అనేది దేనికి సంకేతం? ఒకటి, హోమ్ మినిస్టర్ మహిళ, ఆవిడని గుడివాడ అమర్నాథ్ నువ్వేం ఉద్యోగం చేసావో నాకు తెలీదా, మా మహిళలు చెయ్యర్లే అని చెప్పేసి ఆయన అన్నమాట. కానీ అలాగే అతను కుర్రోడు ఎవరు, జోసఫ్ రావణ ఏదో అతను యూట్యూబ్ ఛానల్, ఆయన పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్న నువ్వు నీ అని ఇట్లా మాట్లాడతాం, ఇది దేనికి సంకేతం? మరి లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసులేమో అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటుంటే, మరి వీళ్ళు ఎలా నోరీలు తెరిచి మాట్లాడుతున్నారండి? అదే కదా నేను అనేది. ఇక్కడ వాళ్ళు ఇష్టారీతిగా పెట్టరేగిపోతూ అలజడి సృష్టించాలని, అరాచకం సృష్టించాలని, గొడవలు జరగాలని, శవాల మీద పెలాలు ఎరుకొని రాజకీయం చేయాలని చెప్పిన వాడు భావిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే, ఒక సామెత ఉంది నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి యువత ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా యువతారు, అసమర్థుడైనటువంటి మంచివాడి కంటే సమర్థుడైన దొంగకి ఎందుకు మొగ్గు చూపుతారు అంటే సత్వర న్యాయం జరిగిద్దని. ఓకే, ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిద్దని. అప్పుడేమవుతుందంటే ప్రజల ఆవేశం, మంచితనం, వాళ్ళ యొక్క అభిప్రాయాలకు భిన్నంగా జరిగేటప్పుడు ఎవరినైనా సరే వాళ్ళు వ్యతిరేకమైనటువంటి తీర్పు. మీరు అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. 2007లో వరంగల్లో కొంతమంది మోపులో మహిళల పైన యాసిడ్ దాడి జరిగింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. కోర్స్ అది చట్టబద్ధం కాదు, కానీ ప్రజల నుంచి మాత్రం సంపూర్ణ మద్దతు లభించింది. హెచ్ఆర్సీ వివేదిస్తారు. అట్లాంటి చర్యలు ఉంటే బాగుంటుందంటారా? అట్లాంటి చర్యలు అంటే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే న్యాయస్థానాలకు న్యాయస్థానాల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు. కొన్ని చట్టపరంగా అదే చెబుతున్నా, న్యాయస్థానాల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు. న్యాయస్థానాలు మరి ఏం చూసి వాళ్ళకి క్లీన్ చీట్లు ఇస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఇస్తా ఉన్నాయి. ఇచ్చేటప్పుడు కనీసం న్యాయస్థానాల దగ్గర ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మీద ఫిర్యాదులు పెట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూయించేసి న్యాయస్థానం దగ్గర కన్నా తీసుకెళ్లాలి కదా. చాలా మంది అలా చేయాలి, అలా కూడా చేయట్లేదు కదా. కాబట్టి వాళ్ళని ఈ రోజు అట్లా మీరు చెప్పిన విధంగా చేయమని చెప్పి నేను కోరుకోను. మన రాజ్యాంగం ఒప్పుకోకూడదు, మన రాజ్యాంగం చట్టాలు ఒప్పుకోదు, చట్టబద్ధం. అట్లా చేసుకుంటా ఉంటే ఎవరి మీద నేరం వైపు అట్లా చేయొచ్చు కదా. అవును, మంచి వాళ్ళని కూడా అలా చేయొచ్చు కదా. అందులో ఫేక్ ఎన్కౌంటర్ అది కాదు. చట్టబద్ధంగా రేపొద్దున మీ చర్యలు మీరు తీసుకుంటే ఇదిగో న్యాయస్థానానికి మేము ఇచ్చాము, న్యాయస్థానం ఇలా తీర్పు ఇచ్చింది, మేమేం చేయగలం అని చెప్పి చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది. రైట్. అలాంటి చర్యలు కూడా ఇంతమంది మీద ఇలా జరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా దాని మీద చర్యలు తీసుకోకపోతే, ఉపసభాపతి మీదే ఆ విధంగా మాట్లాడితే, ఒక ఉప ముఖ్యమంత్రి మీద ఆ విధంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి తూ అన్నాడయా, ముఖ్యమంత్రిని పట్టుకొని తూ అని ఊశాడు. ఎవరు? అతనే. వీళ్ళు నిన్న జరిగిన సభలో ఎవరు నానాలు వాళ్ళు? మాజీ ముఖ్యమంత్రి. అరే ఇప్పుడు కాదు, ఏలూరులో జరిగిన దాంట్లో. అవునా? నేను చూడలేదు. మరి ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, ఎవరు బాధ్యులు దానికి? మీరు లా అండ్ ఆర్డర్ మీరు ఎవరికి అవకాశం ఇచ్చారంటే ఈరోజు ప్రశాంతంగా పరదాలు కట్టుకొని దినదిన గండంగా బ్రతికి బయటికి వెళ్తే ఏమవుతానో భయం కొద్దీ బయటికి రాని జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశాంతంగా రాష్ట్రం మీదకి వదిలేశారు. మీరు చేసిన మంచి పని అదొకటి. రాష్ట్రం మీదకి వదిలేశారు. ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు, ఇష్టమైన వాళ్ళందరూ తొక్కించుకొని వెళ్ళిపోతున్నాడు, ఇష్టమైన రీతిగా ప్రవర్తిస్తా ఉన్నాడు. కానీ ఏమి చేయట్లా. అతనికి ఇచ్చారు మీరు అసలైన స్వతంత్రాన్ని, కాదంటారా? బ్రహ్మాండ స్వతంత్రం తిరుగు తప్పులేదు అది. కాకపోతే ఏదైనా సరే సమాజాన్ని అస్థిరపరిచేలాగా మాట్లాడు. 3 నెలలు ఎవడు బయటికి రాలి ఏం మాట్లాడటానికి కూడా లేకుండా పోయింది ప్రభుత్వం రాంగంలోనే. అప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని, బోరగడ్డ అనిల్ని
ఓసారి చీకాటి డిస్టర్బర్లు ఇచ్చారు. అదుపులో తీసుకోగానే ఆ. ఏమైపోయారో కూడా తెలియదు. అవును. మళ్ళీ ఈ రోజు వచ్చి ఆ గొంతులో ఎందుకు ఇష్టారీతిగా మాట్లాడుతా ఉన్నాయి. ఇంకేమి చేయలేని ధైర్యం వచ్చేసింది. అది. అంతేనా? అంతే. సో ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా ఇక చట్టపరమైన చర్యలు ఇవన్నీ కూడా ఏదో భవిష్యత్తులో ఏమైనా మనకి ఇబ్బంది కలుగుద్దా అంటే మళ్ళీ ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అని చెప్పేసి అంటే ఇక దానికి ఇక తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు లేవని అంటారా? అలానే కనపడుతుంది కదా. మహిళలు అంటారు, రోజైనా అరెస్ట్ చేయమంటే అమ్మో మహిళ, విడుదల రజని అరెస్ట్ చేయమంటే అమ్మో మహిళ, పేరుని నాని సత్యమణిని అరెస్ట్ చేయమంటే అమ్మో మహిళ. తప్పు చేసిన వాళ్ళు మహిళలు అయితే సరిపోయిద్దా? ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, తప్పు చేసిన వాడికి కులము, ప్రాంతం, పార్టీ ఏం వర్తించవు అన్నారు కదా. అలాంటప్పుడు జెండర్ కూడా వర్తించకూడదు కదా. మహిళ అయితే ఏంటి, పురుషులు. అదే కదా చెప్పేది నేను. తప్పు చేశారా లేదా అంతవరకే, క్రైమ్ వరకే చూడాలి అంతే. దాని మీద చర్యలు ఇవి. ఈరోజు ఫలాని వ్యక్తి ఫలాని తప్పు చేశాడు, మేము వస్తే సరి చేస్తాము, అతను శిక్షేస్తాము అన్న తర్వాత మీరైనా నేనైనా ఏమనుకున్నాం, అధికారంలో రాంగంలోనే వాళ్ళందరికీ శిక్షలు వేస్తారని భావించాం. వాళ్ళే అధికారులు అయిన తర్వాత ఎవరికి పడింది శిక్ష? ప్రజలకు పడుతుంది శిక్ష. కాదండి, ఓ పక్కనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అంటారు. అసలు రెడ్ బుక్ ఉందా లేదా, తెరిచారా తెరవలేదా? ఒకవేళ మొన్నటిదాకా కొంతమంది విశ్లేషకులు చెప్పింది ఏంటి అంటే 2 సంవత్సరాల వ్యవధి పూర్తయిపోయిన తర్వాత ఈ పెట్టుబడులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక మొదలవుతుంది అన్నారు. మరి అంటే అట్లా చెప్పకపోతే ఊళ్ళోకి వెళ్తే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. అదేంటండి, మీరు ఎన్నికల ముందు అది చేస్తారు, ఇది చేస్తారు, వీళ్ళు వాళ్ళు అది చేస్తారు, మీకు న్యాయం జరిగిద్ది అని చెప్పి మాట్లాడారు కదా, ఏందయ్యా అని చెప్పి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు. అందువల్ల కొంతమంది ఆ విధంగా చెప్తున్నారేమో కానీ నేనైతే నేను కూడా చెప్పాను మొన్నటిదాకా. నేను కూడా చెప్పినాను, వీళ్ళకి హానిమూన్ పీరియడ్ అయిపోయింది 6 నెలల తర్వాత అన్నా, తర్వాత సంవత్సరం అన్నా, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. అది ఓకే, కాబట్టి దాన్ని ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాకూడదన్న ఉద్దేశంతో మంచి జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళని వదిలేసినా రాష్ట్రానికి మంచి జరుగుతుంది కదా అభిప్రాయంతో సమర్థించుకుంటూ వస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ మంచిని కూడా ఇబ్బంది అది ఇప్పుడు ఏమవుతుంది, మాకు చిన్న ఉదాహరణ చెబుతా. మామిడి పండు చెట్టునే పండిద్ది, చూడంగానే రోజు సరే ఇంకొక రోజు బాగా పడితే తిందాం అనుకుంటాం, అది రాలి కింద పడిద్ది. కింద పడ్డప్పుడు ఒక రాయి మీదో లేదా అక్కడ ఉన్నటువంటి దాని మీద పడిద్ది, చిన్న డ్యామేజ్ అయింది. దాని ఆభరణ తీసుకొచ్చి రాంగల్లోనే అంతవరకు కోసేస్తే మనం తినొచ్చు, ఎవరో పెట్టొచ్చు. చూస్తాం అంటే కుళ్ళిపోయిద్ది, ఎవరు తినవు, ఎవడు తినేది కాదు. సో మరి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఉండాలి, ప్రజలకు మంచి జరగాలి. అట్ ద సేమ్ టైం ఈ పెట్టుబడులు ఇవన్నీ వస్తున్నాయి, ఆ వచ్చిన పెట్టుబడులు స్థిరంగా ఉండాలి అన్నా వాళ్ళకు ధైర్యం కావాలి. ఆ పెట్టుబడిదారులు ఇప్పుడు మీరు కియా పరిశ్రమ తీసుకొచ్చారు, దాన్ని విస్తరించడానికి బయటకు పంపించేశారు, అవునా? కియా పరిశ్రమ తీసుకొచ్చారు, రాయలసీమలో రతనాల సీమగా మార్చాలని చెప్పని వీళ్ళు చేసుకొచ్చారు. కియా పరిశ్రమ వచ్చింది, దాన్ని విస్తరించే కార్యక్రమం బయటకు వెళ్ళిపోయింది. అదే రాయలసీమలో అమర్రాజా బ్యాటరీ 1985లో అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు గల్లా రామచంద్ర నాయుడు గారు వచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. 50,000 మంది దాని మీద బతుకుతున్నారు. దాని విస్తరణ కార్యక్రమాలని వాళ్ళు అసలు దాన్నే లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. వచ్చి 10,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో పెట్టుకున్నారు వాళ్ళు. రేపు పొద్దున మీరు వచ్చారనుకోండి, మీరు ఓడిపోయారనుకోండి, కాసేపు వాళ్ళు వచ్చారనుకోండి, ఇదే పక్కనే కొనసాగిస్తారు. సరే, ఈ పరిస్థితులు ఉంటాయని గ్యారంటీ లేదు కదా. మీరు భలే పాయింట్ గుర్తు చేశారు నాకు. అన్న నందమూరి తారక రామారావు కదా, నాకు విషయం గుర్తొచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇదే ఎన్టీఆర్ గారు బతికుంటే ఈ పాలన చూస్తే ఆయన ఏమైపోయేవారు అన్నట్టు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఇటు ప్రక్క నుంచి సేమ్ క్వశ్చన్ వస్తే ఆయనకి, మీ నాన్నగారు బ్రతుకుంటే మరి ఈయన చూస్తే ఆయన ఏమనుకునేవాళ్ళు? చాలా ఆనందపడేవాడు. అదేంటి అంతమాట? నేను చేయలేని పని నా కొడుకు చేస్తున్నాడే, నేను రాజకీయ ముసుగులో వేరే వర్చార్జ్ చేయించి నేను ఆనందపడి నేను రాజకీయ నాయకుడు గెలిచి ముఖ్యమంత్రిని అయ్యాను, నా కొడుకు ధైర్యంగా చేస్తున్నాడు, ఆ ధైర్యం నాకు లేకుండా పోయింది అనుకుంటాడు. దాన్ని అభినందిస్తారంటారా? నిస్సందేహంగా అభినందిస్తాడు, నిస్సందేహంగా అభినందిస్తాడు. అదేంటంటే ఆయనేమో ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు, ఈయనేమో ప్రజలను దూరం చేసుకున్న నాయకుడు. 2004లో అంతటి విజయం సాధించినటువంటి ఆ ప్రజానాయకుడు 2009లో ఎందుకు బొటాబొట్టిని గెలిచాడు? అది త్రిముఖ పోటీలేండి. ఇవన్నీ కాదండి, ఎన్ని బహుముఖ పోటీలు ఉండా 151 స్థానాలు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి?
పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశాడుగా 2019లో. అంటే ఇక్కడ మీరు అడిగిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది 2004లో రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు, ఈయనకేమో అసలు పాలన అనేది చూడాల, అందుకని ఒక ఛాన్స్ తీసుకున్నారు. నేను అనేది త్రిముఖ పోటీ గురించి మీరు అడిగిన అవును, అదే సార్ నేను అంటుంది. త్రిముఖ పోటీ అయినా రాజశేఖర రెడ్డి గారిని అక్కడ చూసుంటారు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారుగా, చూసారు, పెట్టుబడులు వచ్చినాయిగా, మీరే చెప్పారుగా 5,13,000. ఈయన చూడలేదు కదా, ఒకసారి చూద్దాం. ఈయన ఎందుకు మర్చిపోయారు? అదే అంటుంది, ఈయన రాజశేఖర రెడ్డి గారు తనయుడు కదా. కాబట్టి ఎవరుండా ఎవరు చేసినా అప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడలేదని ఇచ్చినా, ఇందాక నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన లల్లు ప్రసాద్ యాదవ్తో పోల్చుకొని అక్కడ 20 సంవత్సరాలు రాకపోతే ఇక్కడ 40 సంవత్సరాలు రాడు. మీరు ఇందాక అన్న మాటకు నేను చెప్పాను, రేపు పొద్దున వీళ్ళు గనక ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఈ మిగిలిన బయటికి తీసుకొని వస్తున్నారు కాబట్టి ఆ క్రమంలో వెళ్తే అసలు ఆ పార్టీ ఉండదు, పార్టీకి పోటీ చేసేవాళ్ళే ఉండరు. జరిగే పరిణామాలు ఇయే. 2029 ఎన్నికల నాటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుండె మీద చేసుకొని ప్రశాంతంగా మీ అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ ఆ సింబల్ కానీ కనపడదు. ఫైనల్ ఒక్క క్వశ్చన్, ఇప్పుడు ఈ హడావుడులు అంటే ఈ రాజధాని, ఈ సాయికృష్ణ, క్రాంతి కుమార్, ఈ ఎపిసోడ్లతో ఈ లిక్కర్ కుంభకోణం అనేది సైడ్ ట్రాక్ అయిపోయినట్టు ఏమీ కాదు, జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు న్యాయస్థానంలో వాళ్ళ ముగ్గురిని 12 రోజుల కోసం అడిగారు కదా, కస్టడీకి అడిగారు కదా, అవి జరిగిన తర్వాత నిదానంగా వాళ్ళ కస్టడీలో వాళ్ళు చెప్పనప్పుడు ఇక వేరే ఉండే కదా దర్శనే. అంటే ప్రజల చర్చ కూడా పక్కకి వెళ్ళిపోయినట్టుగా డైల్యూట్ అయిందేమో అని. ఆ తర్వాత మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ చర్చించుకుంటారు. ఆలోపం కూడా తీసుకొస్తాడు, గమనించుకోండి, వాళ్ళే ఆలోపం కూడా తీసుకొస్తాడు. ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఓడిపోయిద్దోనని, ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఓడిపోతే మళ్ళీ నేను వస్తే మళ్ళీ ఇలాంటి పనులు ఎక్కడ చేయాల్సి వచ్చిద్దోనని వాళ్ళని రానియకుండా, వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించకుండా, అసలు ఆ ఊసే ఎత్తకుండా వాళ్ళని అసహించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ధైర్యం, నమ్మకం, పెట్టుబడి ఏంటంటారు? ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా, ఏ విధంగా తీసుకోండి మీరు. అంటే అతను బొమ్మ అట్లా ఉంటే, అతను మాట్లాడే వారానికి 4 రోజులకు ఒకసారి వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలు. ఆయన మాటలే, ఆయన ప్రెస్ మీట్లే వీళ్ళ పెట్టుబడి, వీళ్ళ ధైర్యం, వీళ్ళ నమ్మకం మన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి, అందుకే జగన్మోహన్ రెడ్డిని అట్లా అట్టి పెట్టుతున్నారేమో నా అనుమానం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.